ప్రతిపక్షం అసెంబ్లీలో వాడివేడి చర్చ విద్యా వ్యవస్థపై ఇరుపక్షాలు డైలాగ్ వార్ అయితే ఫార్ములా ఈ రేస్ పై చర్చ జరగాలి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి అని చెప్పేసి కేటీఆర్ అంటుండు ఇక గేట్ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి హరీష్ రావు ఎందుకు కేసీఆర్ రావద్దా ఏంది కేసీఆర్ ను సభకు రాకుండా అడ్డుకునే కుట్ర కాకపోతే ఏందండి హరీష్ రావు గారు ఇది అన్యాయం ఇది అసలు అసెంబ్లీ ముంగట అసలు మేమేమో కేసీఆర్ గారు రావాలని మేము చెప్తా ఉన్నాం మీరేమో అసెంబ్లీ ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలంటే మీ మామను భయపెట్టే కార్యక్రమే కదా ఇదేదో పదార్థం తీసుకోకుండా వస్తే ఆయన రాగలుగుతాడు పాపం కాదు వచ్చుడు తర్వాత ఆయన అడ్డుకునే కుట్రలో భాగం కాదా ఇది తీవ్రంగా ఖండిస్తుంది కేసీఆర్ తాగి పడిపోయారని చెప్పి బీర్లాలయ అలా ఫ్రీ బస్కు బీఆర్ఎస్ వ్యతిరేకం అని చెప్పి సీతక్క అయితే నిన్న జరిగిన విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఏదో మాట్లాడుతుంటే ఈ తాగి వస్తా ఉన్నారు అధ్యక్ష డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన గతంలో ఈయన ఎవరు గాదర్ కిషోర్ వీళ్ళు ఈయన కోమటిరెడ్డి నేను ఇప్పటికి కూడా చెప్తాను గాదర్ కిషోర్ గారు మీరు నిరూపించాలి అనడం కాదు మీరు చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 11 గంటలకే తాగి లాగులో మూత్రం పోసుకున్న ఆరోపణ ఏదైతే చేసిరో దాన్ని నిరూపించాలి లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి 100% అంతే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా అన్నాడు ఈ మాట ఈ తాగుబోతుకు మంత్రివర్గంలో ఎట్లా తీసుకుంటారనేటువంటి మాట చెప్పారు సరే మీరేం చెప్పినా కూడా నిరూపించాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సరే ఆయన ఏం చేస్తాడు ఆయన ఇంటికాడ ఆయన ఇష్టం కానీ సభలో ఉన్నప్పుడు ఆయన గురించి అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పాలి నిరూపించకపోతే నిరూపిస్తే ఏం అక్కర్లేదు నిరూపించకపోతే మాత్రం క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటది పాపం హరీష్ రావు గారు అట్లా మాట్లాడితే పాపం ఎంత ఇబ్బంది పడతాడు వెంకటరెడ్డి గారు చిన్నగా అయిపోయింది ముఖం జరసేపట్ల అది మీ మామకు సూట్ అవుతుంది కానీ మంత్రి గారికి సూట్ కాదు భూభారతి మేధావుల సూచనల ప్రకారమే డ్రాఫ్ట్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరిస్తాం ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి భూ వివాదాలపై అప్పీల్కు ట్రైబ్యునల్ అనుభవదారుల కాలం యాడ్ చేసి అనుభవదారుడి కాలం డిలీట్ చేసి లక్షలాది ఎకరాలను కొలగొట్టారు ఉచిత న్యాయం అందించడానికి వ్యవస్థ మళ్ళీ అనుభవదారుడి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది ప్రతి రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ ప్రతి ఏటా జమాబందీ నిర్వహిస్తాం గ్రామ కంటాలోని సమస్యలు క్లియర్ చేస్తాం ధరణి బంగాళాఖాతంలో వేశాం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.